బ్రేకింగ్ న్యూస్ బోరుగడ్డ అనిల్ కుమార్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. అతడి కోసం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఓ బృందం చెన్నై వెళ్లింది. బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడే అసలు వివాదం నెలకొంది. అయితే కోర్టుకు సమర్పించిన తల్లి మెడికల్ రిపోర్ట్ ఫేక్ అంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే పోలీసులు గుంటూరులోని లలిత ఆసుపత్రికి వెళ్లి వెరిఫికేషన్ ఇచ్చారు. చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తున్నట్లు హైకోర్టుకు చెప్పడంతో ఓ బృందం చెన్నై కూడా వెళ్లింది. చెన్నైలో నిజంగానే చికిత్స పొందుతున్నారా లేదా అన్న దానిపై ఆరా తీస్తోంది. ఇక మధ్యంతర బెయిల్ పొందిన సమయంలో బోరుగడ్డ అనిల్ ఇచ్చిన అడ్రస్ లో ఉండడం లేదు. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. దాంతో బోరుగడ్డ అనిల్ ఎస్కేప్ అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇటు బోరుగడ్డ అనిల్ మిస్సింగ్ కి సంబంధించి అయితే ప్రస్తుతం ఒక వివాదం నడుస్తుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఆయన ఎస్కేప్ అయ్యారా, లేదంటే డీటెయిల్స్ ఏంటి? ఇటు పోలీసులు దీనికి సంబంధించి ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు? ప్రసన్న వైసీపీ సానుభూతిపరుడు గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ రగడ భారీ ఎత్తున కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన కోసం బోరుగడ్డ అనిల్ కోసం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలతో మరీ గాలిస్తున్నారు. అయితే మధ్యంతర బెయిల్ కోసం అయితే దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఇచ్చిన అడ్రస్ లో ఆయన లేకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అదేవిధంగా మధ్యంతర బెయిల్లో పొందుపరిచిన మెడికల్ గ్రౌండ్స్ తన తల్లికి ఆరోగ్యం బాలేదంటే కూడా మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే ఆ మధ్యంతర బెయిల్ పొందిన సమయంలో ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా అయితే అవన్నీ ఫేక్ అనే నిర్ధారణ రావడంతో ఆయన కోసం పోలీసు సర్చింగ్ ఆపరేషన్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక బృందం అనంతపురం నుంచి, ఒక బృందం చెన్నైకు, మరో బృందం గుంటూరు కూడా వెళ్లి సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఆయన ఇచ్చిన అడ్రస్ లో అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నాడు బోరుగడ్డ అనిల్ కోసం ప్రత్యేక బృందాలతో కూడా గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఆచూకీత లభించలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే ఉన్నాడా లేదా విదేశాలకు ఎక్కడ వెళ్ళాడా, నిజంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఈ అంశం రాజకీయ రగడ కొనసాగుతుంది. ఏదైతే హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా స్థానిక అయితే ఏపీఎస్ ఉందో ఆ పిఎస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అధికారులు, జైలు సూపరింటెండెంట్ గారి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సరిగ్గా పత్రాలు ఉండాలని చూసుకోవాలి. కానీ అవన్నీ చూసుకోకుండా రాజమండ్రి జిల్లా జైలు అధికారులు ఎలా బెయిల్ ఇచ్చారు, అదేవిధంగా బెయిల్ ఇచ్చినప్పుడు అయితే హైకోర్టులో కూడా పీపీ కానీ ఇతర కూడా ఖచ్చితంగా వీటి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకదాటిగా బెయిల్ చేయడం, బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి చిన్న ఇష్యూ కూడా బయటకు రాకుండా ఆయన పారిపోవడం జరిగిందని అంటూ కూడా వార్తలు వస్తుంది. ముఖ్యంగా గత నెల 15వ తేదీ బెయిల్ వస్తే ఇంతవరకు కూడా మీడియా కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వానికి కూడా తెలియకపోవడం కూడా ఇక్కడ శోచనీయంగా మనం పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇటు అనంతపురం జిల్లా కేసులోనే దీనికి బెయిల్ వచ్చింది కాబట్టి ఆ పోలీసులు అదైతే 4 టౌన్ పిఎస్ లో ఈ కేసు నమోదైంది. సంగా తేజస్వరి అనే మహిళ ఇచ్చిన, టీడీపీ కరగచ్చిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా దీనిపై కేసు నమోదైంది. దీనికోసం అనంతపురం జిల్లా నుంచి ఒక బృందం చెన్నైకి కూడా వెళ్ళింది. అక్కడ కూడా మరీ కాసేపట్లో అక్కడ ఉందా లేదా అని కూడా మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో బృందం గుంటూరు కూడా వెళ్ళింది. గుంటూరు లలిత హాస్పిటల్తో ఏదైతే హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చారో హాస్పిటల్ కూడా వెళ్ళారు. అక్కడైతే అది ఫేక్ అనే హాస్పిటల్ లేడని తెలిసింది. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లారు. అక్కడ కూడా వెరిఫికేషన్ చేశారు. అక్కడ కూడా ఫేక్ అని తెలియడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ హైకోర్టు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. హైకోర్టు కూడా అనంతపురం పోలీసులు కూడా మెమో దాఖలు చేయనున్నారు. మాకు తెలియకుండా అధికారులు బెయిల్ చేయాలి కాబట్టి దీన్ని బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరే అవకాశం తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ మిస్సింగ్ అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. అతడి కోసం ఇటు గుంటూరు పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు గుంటూరు నుంచి. సాయి శంకర్, ప్రధానంగా బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆచూకీ సంబంధించినటువంటి అంశంలో సందిగ్ధత నెలకొందనే విధంగా చెప్పచ్చు. ఏదైతే ఫేక్ తన తల్లికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ కూడా ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ని ఆయన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి మధ్యంతర బెయిల్ పొందడం జరిగింది. అయితే కోర్టు 11వ తారీఖు వరకు కూడా
ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి కోర్టుల్లో లొంగిపోవాలనే విధంగా చెప్పారు. అయితే వరుసగా మధ్యంతర బెయిల్ పొందినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఇది నిజమా కాదా అనేటటువంటి కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి హాస్పిటల్ గుంటూరులోని లలిత హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు విచారణ చేపట్టారు. అసలు ఇక్కడ ట్రీట్మెంటే జరగలేదు తన తల్లికి అనే విధంగా కూడా పోలీసులు నిర్ధారించుకున్నటువంటి నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడనే దానికి సంబంధించిన దానిపైన దృష్టి పెట్టారు. అయితే ఆయన మధ్యంతర బెయిల్ పొందినటువంటి సమయంలో కొన్ని ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కొన్ని అడ్రస్లు ఇవ్వడం జరిగింది. వాటి దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్లకు ఫోన్ చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో పాటు తాను ఇచ్చినటువంటి అడ్రస్లో కూడా లేకపోవడంతో ప్రస్తుతం పోలీసులు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసులు నమోదైనప్పుడు కూడా పోలీసులు అనేక ప్రాంతాలు తిరిగారు. ఢిల్లీ వెళ్ళారు, అనంతపురం వెళ్ళారు, అదేవిధంగా గుంటూరులోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ చేసినా కూడా ఆయన ఎక్కడ దొరికినటువంటి పరిస్థితుల్లో తర్వాత తన ఇంట్లో ఉండగా పోలీసులు సడన్గా వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా మరి ఇప్పుడు పరారులో ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారు, నిజంగా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం, ఇదంతా కూడా పోలీసులకి ఒక రకంగా ఒక టాస్క్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మరి ఆ సర్టిఫికేట్కి సంబంధించి యాజమాన్యం ఎవరైతే లలిత హాస్పిటల్ యాజమాన్యం కూడా మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటున్నారు. మరి తల్లి ఎక్కడ ఉంది, బోరుగడ్డ ఎక్కడ ఉన్నాడు, ఇదంతా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి పోలీసులు కళ్ళు కప్పి మరి బోరుగడ్డ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి. ఆయన మధ్యంతర బెయిల్ పొందేటటువంటి సమయంలో కంపల్సరీగా కొంతమంది అన్న వాళ్ళు షూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ షూరిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు, కనీసం బెయిల్ వచ్చినటువంటి అంశానికి సంబంధించిన దానిపైన కూడా బయటికి రానికుండా కూడా చాలా జాగ్రత్తలు పడటం, ఇదంతా ఏ విధంగా జరిగిందనే కోణంలో అయితే పోలీసులు దృష్టి పెట్టి ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి అన్వేషణ అయితే జరుగుతుంది. గుంటూరుకి సంబంధించినటువంటి పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి కూడా ప్రస్తుతం అయితే ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ని వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న. అయితే సాయి శంకర్ ఇటు చూసుకుంటే ఆ తల్లికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఫేక్ అంటూ కూడా ఇటు డాక్టర్స్ చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా జరుగుతుందా? అంటే ప్రధానంగా అయితే కొత్తపేట పోలీసులు అయితే లలిత హాస్పిటల్కి వచ్చి ఆ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించడం జరిగింది. ట్రీట్మెంట్కి సంబంధించి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. ఆ రిజిస్టర్లు కూడా వాళ్ళు సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా యాజమాన్యం ఏమో చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళు క్లియర్గా ఫోన్లలో అయితే చెప్తున్నారు మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు, పోలీసులకు అయితే చెప్పామనే విధంగా చెప్తున్నారు. కానీ వాళ్ళని మనం వివరణ అడిగినప్పటికీ బిక్టీమి లలిత హాస్పిటల్కి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ విజయతో మాట్లాడటం జరిగింది. డాక్టర్ ఎవరైతే ఆయన ఆర్థో స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో రాఘవయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు మేనేజర్ను కూడా సంప్రదించాం, మేము పెట్టినప్పుడు ప్రెస్ మీట్కి మీరు రండి అనే విధంగా వాళ్ళు కొంత మాట్లాడుతున్నారు. కానీ క్లారిటీ ఇవ్వాల్సింది కూడా హాస్పిటల్, ఎందుకంటే ప్రజలకి దీనిపైన కంపల్సరీగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒక దొంగకి ఒక సర్టిఫికేట్ ఆయన ప్రొడ్యూస్ చేసి బెయిల్ పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇదంతా కూడా కంపల్సరీగా పోలీసులు నిఘా పెట్టాలి. పోలీసుల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి కేసులో అనేక మంది కానిస్టేబుళ్ళు, సిఏలు, డిఎస్పీలు అందరూ సస్పెండ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు మరి మధ్యంతర బెయిల్ పొందినప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఆయనకి సంబంధించి సర్టిఫికేట్ నిజమా కాదా అనేది ముందే ధృవీకరించాలి. కానీ వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్టు క్లియర్గా కనిపిస్తుంది. కనీసం విడుదలై బయటకు వచ్చిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి, కంపల్సరీగా ఒక ముద్దాయి పైన నిఘా ఉండాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు. కానీ అది కూడా లేకపోవడంతోనే ప్రస్తుతం ఆయన పరారైనట్టు తెలుస్తుంది. క్లియర్గా హాస్పిటల్ అయితే మాత్రం ఫోన్లో మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనే విధంగా చెప్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం వాళ్ళు ఎలాంటి ధృవీకరణ అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా మరి హాస్పిటల్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. పోలీసులకు అయితే చెప్పామంటున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.